స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్కి అయితే ఫోన్ కాల్ అనేది వస్తుంది. అది కూడా హీరోయిన్ ఫ్రెండ్ అయితే చేస్తుంది. నన్ను జైల్లో పెట్టారు, ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే రా అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా కంగారు పడి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఫ్రెండ్ అయితే అడుగుతుంది, ఎందుకని నిన్ను జైల్లో పెట్టారు, ఏమైందో నాకు చెప్పవే అంటే తన ఫ్రెండ్ ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది, నాకు తెలీదు అని చెప్పి. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అక్కడే ఉన్న పోలీస్ ఆయన అయితే అడుగుతారు, ఎందుకు నా ఫ్రెండ్ని జైల్లో పెట్టారు మీరు అని చెప్పి. ఇంకా వెంటనే ఆ పోలీస్ ఆయన అయితే ఇలా చెప్తాడనమాట, మీ ఫ్రెండ్ ఒక ఆయన్ని నోటుకొచ్చినట్టు తిట్టిందంట, తన ప్రాపర్టీని కూడా తన ఇంట్లో ఉంచుకుందంట, అందుకే తిన్ని జైల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామమ్మా అని చెప్పగానే హీరోయిన్ అయితే ఇంకా హీరోయిన్ చెప్తుంది, ఈ కేసు పెట్టింది నా హస్బెండే, ఇప్పుడే ఫోన్ చేస్తా అని చెప్పి వెంటనే హీరోకి అయితే ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా హీరోతో ఇలాంటిది, నాకు తెలుసు నువ్వు బయటే ఉన్నావని, లోపలికి వస్తే బాగుంటుంది అని చెప్పి హీరోని అయితే పిలుస్తుందన్నమాట. యాక్చువల్గా మన హీరో అయితే బయటే ఉంటాడు. ఇంకా ఏమీ తెలియనట్టు లోపలికైతే వస్తాడనమాట. ఇంకా పోలీస్ ఆయన కూడా ఇతనే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఏవండి ఇతను నా హస్బెండ్ అండి, మీరు నమ్మండి, ఇతను కావాలని కేసు అయితే పెట్టలేదు అనగానే, ఏంటి నిన్ని హస్బెండా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. నీకు ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా నిన్ని హస్బెండ్ అని, అలాగైతే నువ్వు మన ఇంటికాడ ఎందుకు లేవు, పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి హీరో ఎటకరంగా అంటాడనమాట. ఈ మాటకి హీరోయిన్ ఏమి చేయలేక వెళ్దాం అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, నా ఫ్రెండ్ని ఈ కేసు నుంచి నువ్వే ఇరికించావు కాబట్టి నువ్వే తీసుకురావాలి, మన ఇద్దరం మంచిగా ఉంటాం కదా, నేను కూడా ఇంటికి వచ్చేస్తా అని చెప్పి స్మైల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్ అయితే ఇంటికి తీసుకొస్తుంటే హీరోయిన్ అయితే అంటది, ఎందుకు మన ఇద్దరి మధ్యలో మా ఫ్రెండ్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు, తన మీద ఎందుకని నువ్వు కేసు పెడుతున్నావు అని చెప్పి అడిగింది. అడిగితే ఆ మాటకి హీరో అంటాడు, నీ ఫ్రెండ్ నా గురించి ఏజిన్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది, ఆ మాట నాకు నచ్చలేక కేసు అనేది పెట్టాను అంతే, దానికి మించి ఏమీ లేదు, తనకి తెలుసుకునే కదా మాట్లాడాలి, లేనిపోని మాట్లాడితే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇక్కడ హీరో అయితే అడుగుతాడు. ఈ మాటకి హీరోయిన్ అంటది, తను లేనిపోని ఏమీ మాట్లాడలేదు, ఉన్నవే కదా మాట్లాడింది, నువ్వే లేనిపోని ఇప్పుడు నా దగ్గర మాట్లాడుతున్నావు అని చెప్పి అంటదన్నమాట. అలాగే మాట్లాడుకో పిచ్చి పిచ్చి మాటలు అనగానే హీరోయిన్ అంటది, పిచ్చి పిచ్చి మాటలా, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అనేది అయ్యింది, అయినా నువ్వు నన్ను కేర్ చేయలేదు, తన కోసం హాస్పిటల్లో ఉన్నావు, మీ రూమ్మేట్స్ కూడా నేను హాస్పిటల్లో అయితే చూశాను, పెళ్లి జరిగినప్పుడు కూడా నువ్వు తన కోసం వెళ్ళిపోయావు అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను అలా చేయలేదు, తనతో నేను ఎలాంటి రొమాన్స్ అనేది చేయలేదు, ముందు మూసుకొని ఇంటికి అనేది పద వెళ్దాం అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంటికి రావాలా, సరే ఇంటికి రావాలంటే ముందు నువ్వు నాకు డివోర్స్ అనేది ఇవ్వాలి, నువ్వు నాకు డివోర్స్ ఇస్తానని చెప్పి అంటేనే నేను ఇంటికైతే వస్తాను అనగానే, ఏంటి డివోర్స్, నిన్ను ముందు హాస్పిటల్లో చూపించాలి, నీ బ్రెయిన్ ఏమైనా పాడైపోయినట్టుంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, పాడైపోయిందిలే పర్లేదు, అయినా నువ్వు కొంచెం ఇల్యూజన్లో బతుకుతున్నావు, నాకు నీలాంటి వాడు అసలు అవసరం లేదు, నాకు సంబంధమే లేదు, నువ్వు అది ఏం చేసుకుంటారో, నాకు విడాకులు ఇస్తే ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంటే, సరే సరే వెళ్ళమాకు, నువ్వు ఇక్కడే ఆగు, నేను నీకు విడాకులు అనేది ఇస్తాను, నువ్వు మా ఇంటికి వచ్చేయి ప్లీజ్, అక్కడ నానమ్మ మన ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అనగానే, సరే అయితే నువ్వు నాకు విడాకులు ఇస్తానన్నావు కదా, కానీ నాకు నీ మీద నమ్మకం లేదు, అందుకే వీలునామా అనేది రాసుకుందాం, పద కార్లోకి వెళ్ళి వీలునామా అనేది రాసుకుందాం అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో కూడా సరే అయితే వీలునామా అనేది నేను రాస్తాను, నీకు నచ్చిందే చేస్తాను, పద ముందు మనం వెళ్దాము అని చెప్పి అంటాడనమాట. ఇలా రోడ్డు మీద పంచాయతీలు పెట్టకు, నా పరువు అనేది పోతుంది అనగానే హీరోయిన్ అయితే అంటది, అది నాకు సంబంధం లేదు, నాకు కండిషన్ కూడా ఉంది ఒకటి అని అనగానే, ఏంటో చెప్పు అంటే, ఇక్కడ కాదు కార్లో చెప్తాను అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఇంకా కార్లోకి వెళ్ళగానే హీరోయిన్ అయితే చెప్తుంది, నీ నుంచి నాకు ఏ ఆస్తి పాస్తులు వద్దు, ఒక్క 1 మిలియన్ రూపీస్ నాకు ఇవ్వు చాలు అని అంటగానే హీరో షాక్ అయిపోతాడు, ఇటు 1 బిలియనా అని చెప్పి, 1 బిలియనే, నువ్వెంత సంపాదించో, ఎంత పెద్ద కంపెనీ ఉంది, నీకు ఇల్లు ఉంది, కారు ఉంది, చాలా నగలు ఉన్నాయి, అవేమీ అడగకుండా జస్ట్ 1 మిలియన్ అడుగుతున్నా, ఆ మాత్రం నాకు ఇవ్వలేవా ఏంటి అనగానే, సరేలే ఇస్తానులే అనగానే, నీ మాటలు నేను నమ్మను అని చెప్పి వీలునామా అయితే రాస్తుందన్నమాట 1 బిలియన్కి అండ్ డివోర్స్కి, దీని మీద సిగ్నేచర్ అనేది చేయి, ఇదే నా ప్రూఫ్ అని వీడియో కూడా తీసుకుంటుంది. ఇంకా హీరో కూడా వీలునామా అంతా చదివి 1 బిలియన్ అనేది ఇస్తానని చెప్పి మాట అయితే ఇస్తాడు. ఇంక ఇదంతా హీరోయిన్ అయితే వీడియో అనేది తీసుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడ సిగ్నేచర్ కూడా చేయించుకుంటుంది అనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఇంట్లో ఆకలి వేసి బాగా ఫుడ్ అనేది వెతుక్కుంటూ ఉంటుంది. ఇదంతా మన హీరో చూస్తాడనమాట. అంత ఆకలి వేస్తుందా నీకు, తినమన్నప్పుడు తినాలి కదా అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ అయితే నాకేమీ ఆకలి వేయట్లేదు, మీరెందుకు వచ్చారు, మీకేమైనా ఆకలి వేస్తుందా చెప్పండి, పని మనిషిని వంట చేయమంటాను అంటే, లేదు నువ్వే నాకు వంట చేసి తీసుకురా అని చెప్పి అడుగుతాడనమాట. అదేంటి పని మనిషి ఉంది కదా, నేను పని మనిషి
మనిషిని పిలుస్తానులే అంటే కుదరదు, నీకు 1 బిలియన్ కావాలి కాబట్టి నువ్వే వంట చేయాలనగానే వంటే కదా ఎంతసేపు చేసేస్తాను, మీరు కూర్చొని ఉండండి, చిటికలో వంట చేసి తీసుకొస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి వంట చేసి చాప్ స్టిక్స్ కూడా ఇస్తుంది, తినండి అని చెప్పి. కానీ హీరోయిన్ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. నా భార్యకి నా మీద ఎంత ప్రేమో, వంట కూడా చేసి తీసుకొచ్చింది, ఈ ప్రేమంతా ఎక్కడ దాచుకుందని చెప్పి కలుపుకొని మరీ తింటూ ఉంటాడనమాట మన హీరో. ఇంకా ఒక్క ముద్ద నోట్లోకి పెట్టగానే కారం కారం, ఎంత కారం ఉంటుందంటే హీరో తట్టుకోలేకపోతాడు. ప్రేమ కాదు ఇది పగ సాధిస్తుంది నా మీద, ఏం కరమరా బాబు నాకు ఇదని అనుకుంటాడు. ఇంకా హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఈ రోజు పార్టీ ఉంది, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే గనక నీకు 1 బిలియన్ ఇవ్వను అని చెప్పి బెదిరిస్తాడు. ఇదంతా విన్న హీరోయిన్స్ ఏమీ చేసేది లేక ఛీ అని చెప్పి అనుకుంటది, ఇడు నన్ను ప్రతిసారి బెదిరిస్తున్నాడని చెప్పి. ఇంకా అలానే రెడీ అయ్యి కార్లో అయితే కూర్చుంటది. హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇలా నవ్వుకుంటున్నప్పుడే హీరోకి అయితే ఒక ఫోన్ వస్తుంది, ఏదో అర్జెంట్ అన్నట్టు. వెంటనే కార్ అనేది ఆఫ్ చేసి హీరోయిన్ కి అయితే చెప్తాడు, నువ్వు ఇక్కడ దిగిపోయి అర్జెంట్ గా పార్టీకి వెళ్ళు, నేను పనంతా చూసుకొని వస్తాను, నా గురించి కంగారు పడుకొని చెప్పి హీరోయిన్ అక్కడ దింపేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఏమీ అర్థమవుదు. అలా పార్టీకి వెళ్తే అక్కడున్న గార్డ్స్ అయితే ఆపేస్తారన్నమాట, ఇన్విటేషన్ కార్డ్ చూపించమని. హీరోయిన్ అయితే చెప్తుంది, నా దగ్గర ఎలాంటి ఇన్విటేషన్ కార్డు లేదని చెప్పి, నా ఫ్రెండ్ దగ్గర ఉంది, నా ఫ్రెండ్ ఇంకా రాలేదు అని చెప్పడంతో మీ ఫ్రెండ్ వచ్చాకే మిమ్మల్ని కూడా కార్డ్ చూసి అలౌ చేస్తాం మేడం, సారీ మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటారన్నమాట. ఇంకా అలా అనేసరికి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. అలా సైలెంట్ గా అయితే నుంచొని వెయిట్ చేద్దాం అనుకుంటది. కానీ ఆ లోపే అక్కడికి జిన్ అయితే వస్తాడనమాట. ఇంకా జిన్ అయితే హీరోయిన్ ని చూసి, ఇదిగోండి కార్డ్, నేనే తన ఫ్రెండ్ని, సారీ లేట్గా వచ్చాను అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా థ్యాంక్స్, కాపాడాడు వీడు అని చెప్పి అనుకుంటది. మీరు ప్రతిసారి నన్ను కాపాడుతున్నారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటదన్నమాట. అదేమీ లేదు, ఎంతైనా నువ్వు నా అసిస్టెంట్ కదా, అయినా నువ్వు నీ హస్బెండ్తో కదా రావాలి, నీ హస్బెండ్ ఏడి కనబడట్లేదు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే తను పనికి వెళ్ళాడు, ఏమో ఇప్పుడే వచ్చేస్తానని చెప్పారు, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిన్ మాత్రం తన్ని అలాగే చూస్తాడు. కానీ అక్కడే జిన్ కూడా ఉంటదన్నమాట. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావా, నీ సంగతి చెప్తాను చూడు, అవమానంతో వెళ్తావే నువ్వు అని చెప్పి హీరోయిన్ మీద పగపడుతూ ఉంటదన్నమాట ఏజిన్. ఇక్కడ హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళి మన హీరోకి అయితే కాల్ చేస్తూ ఉంటది. ఎన్ని కాల్స్ చేసినా హీరో మాత్రం లిఫ్ట్ చేయడు. ఇంకా హీరోయిన్కి అయితే కోపం వచ్చేసి ఫోన్ అనేది నేలకేసి అయితే కొడతాదన్నమాట. ఇంకా కోపంతో ఇంకా అప్పుడే సడన్ గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. యాక్చువల్ గా ఇదంతా ఏజిన్ చేస్తుంది. ఏజిన్ అయితే హీరోయిన్ డ్రెస్ మీద వాటర్ అనేది పోసేసి హీరోయిన్ ని గెంటేస్తుంది అనమాట. అలా హీరోయిన్ ని అక్కడ డోర్ అనేది నాక్ చేసేస్తుంది. అలా వాష్రూమ్ లో హీరోయిన్ నాక్ అయిపోయి ఉంటది. ఎంతలా అరిచినా ఎవరు డోర్ అయితే తెరవలేకపోతారు. హీరోయిన్ అయితే అలా లాక్ అయిపోయి ఉంటది అనమాట. ఇక్కడ మన హీరో అయితే పార్టీకి వస్తాడు. హీరోయిన్ కి ఎంత ఫోన్ చేసినా ఫోన్ అనేది కలవదన్నమాట. అలా నెత్తుక్కుంటూ ఉన్నప్పుడు జిన్ అయితే ఉంటాడు అక్కడ. నువ్వు నా భార్యను ఏమైనా చూసావా అని చెప్పి జిన్ అడిగేసరికి జిన్ అయితే నేనా ఇప్పుడే చూసానే, ఇక్కడే ఉండేది, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు, అయినా నువ్వెక్కడికి వెళ్ళావు అని చెప్పి అంటాడు. హీరో ఏమీ మాట్లాడుకుంటా వెళ్ళిపోయేసరికి జిన్కి అయితే డౌట్ వస్తుంది. తను నాతో వాష్రూమ్ అని చెప్పింది, వాష్రూమ్లో ఏమైనా ఉండిపోయిందా ఏమో అని చెప్పి జిన్కి డౌట్ వచ్చి అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఎలా వాష్రూమ్లో ఉండేసరికి ఎవరో కానీ డోర్ తెరుస్తారు. మన హీరోయిన్ అయితే హీరోనే వచ్చాడేమో అని చెప్పి ఆశగా అయితే చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ తీరా చూసేసరికి మన హీరో కాదు, అక్కడికి వచ్చేది జిన్ మాట. ఇంకా జిన్ తన కోట్ అనేది కప్పి పద మనం వెళ్దాం, నీకోసం నేను ఏమైనా బట్టలు అనేవి తీసుకొస్తాను, నీ బట్టలు తడిచిపోయినాయి కదా అని బయటికి తీసుకొస్తాడు. ఇంకా హీరోయిన్కి గాయం అవ్వడంతో నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కిట్ అనేది తీసుకొస్తాను, ఇక్కడే ఉండు జాగ్రత్తగా అని చెప్పి హీరోయిన్ కి చెప్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వేరే డ్రెస్ వేసుకొని ఉండడం అనేది హీరో చూసి హీరో చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నువ్వు నా భార్యవా ఇంకెవరివైనా భార్యవా, నేను నీకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేశాను కదా, నువ్వు ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకోవచ్చు, అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ మాటకి హీరోయిన్ అయితే అంటది, అయినా నువ్వు ఎందుకని నా దగ్గరికి రాలేదు, నేను బాత్రూంలో స్టక్ అయిపోయి ఉన్నాను, నా ఫోన్ కూడా నువ్వు ఎత్తలేదు, అయినా నీకు నా మీద అసలు కేరే లేదు అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్క్యూజెస్ అని నాకు చెప్పకు, ఎప్పుడు చూడు ఏదో ఒక వంక అనేది చెప్తూనే ఉంటావు, నీకు అసలు బుద్ధి లేదు జ్ఞానం లేదు అని చెప్పి హీరో అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికి ఏజిన్ వస్తుంది. హే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి హీరోని అయితే పలకరిస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే ఏమీ మాట్లాడు. ఇంకా హీరో మాట్లాడకపోయేసరికి హీరోయిన్ అయితే అంటది, తినే నన్ను బాత్రూంలో పెట్టి నాక్ చేసేసింది, నాకు తెలుస్తుంది ఈ డ్రెస్లోనే నేను చూశాను, అయినా నువ్వు ఎందుకని నన్ను నాక్ చేసావు, అవును నేను ఈ బ్రాస్లెట్ కూడా చూశాను చీకట్లో అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. ఇంకా అలా అనేసరికి హీరో అయితే ఏం మాట్లాడుతున్నావు, అయినా తన మీద నువ్వు ఎందుకు చేయవేస్తున్నావు, ఇక్కడ పిచ్చి పిచ్చి నాటకాలు వేయకు, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, నా పరువు తీయమాకు అనేసరికి హీరోయిన్కి అయితే చేయి నొప్పి వస్తుంది. ఇంకా అప్పుడే హీరో అయితే చూస్తాడు హీరోయిన్ చేతికి గాయం అవ్వడం అనేది. ఇంకా
ఇంకా హీరో వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైనా అయిందా నీకు చెప్పు, సరే నీకోసం నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తా అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ అయితే నాకేమీ అవసరం లేదు, నీవు అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవు, ఇలాంటి కళ్ళుబల్లి మాటలు నాకు చెప్పుకో అనగానే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, ఇక్కడే ఉండు నీకోసం నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళగానే ఇక్కడ ఏజిన్ అయితే అంటది, నీకు తెలుసో లేదో నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, అయినా హీరో నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, తను నన్నే ప్రేమిస్తాడు, ఎందుకంటే నా కడుపులో తన బిడ్డ అయితే ఉంది, నీకు తెలుసు కదా అని చెప్పగానే హీరోయిన్ అయితే లాగపెట్టి బీగుతుంది అన్నమాట. హీరోయిన్ అయితే అంటది, నాతో ఎప్పుడైనా పనికి మాలిన మాటలు మాట్లాడితే నోటితో కాదు చేతితో సమాధానం చెప్తా, అది గుర్తు పెట్టుకో అనేసరికి హీరో రావడం చూసి కావాలని పడిపోతుంది అన్నమాట. ఇంకా హీరో వెంటనే వచ్చి ఏజిన్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఏజిన్ అడిగేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయని ఏజిన్ అయితే యాక్ట్ చేస్తుంది. హీరో అయితే అంటాడు, ఎందుకు తన మీద అలా చేయి చేసుకున్నావు, నీకేమైనా పిచ్చా ఏంటి అని హీరోయిన్ అనగానే హీరోయిన్ అంటది, ఏమైంది మీరిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారు, జనాలందరూ చూసి మీ ఇద్దరు గురించి తప్పుగా అనుకుంటారు, ఆ మాత్రం మీకు భయం లేదా ఏంటి, పోనీలే మీ ఇద్దరు సంబంధం ఇప్పటికైనా బయటపడింది అనగానే హీరో అయితే హీరోయిన్ ని కొట్టబోతాడనమాట. కానీ చెయ్యి అనేది ఎత్తి అక్కడే ఆపేస్తాడు. ఏజిన్ అయితే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల మీ ఇద్దరు దెబ్బలాడుకోకండి ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ అయితే బ్రతిమలాడుతూ ఉంటదన్నమాట ఏజిన్. ఇంక ఏజిన్ అలా అనేసరికి హీరో అయితే అక్కడి నుంచి ఏజిన్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలు హీరోయిన్ ని పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇంకా అప్పుడే అక్కడికైతే జిన్ అయితే వచ్చి ఈ మనిషికి ఏమైందో ఏంటో అసలు నిన్ను పట్టించుకోవట్లేదని హీరోయిన్ కొన్న దెబ్బకైతే ఇక్కడ ప్లాస్టర్ అనేది వేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్తారా ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అలా అడిగేసరికి సరే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడ జిన్ అయితే అంటాడు. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు, నా భార్య ఇంకా మా ఇంటికి రాలేదు, నీ దగ్గరే ఉండుంటది, నాకు అర్జెంట్గా చెప్తావా లేదా పోలీస్ స్టేషన్ లో పెట్టించిన అని హీరోయిన్ ఫ్రెండ్ కి వార్నింగ్ ఇవ్వడంతో హీరోయిన్ ఫ్రెండ్ అయితే అంటది, హే నీకు పని పాట ఏమీ లేదా, నీ భార్య ఎప్పుడు నా దగ్గరికే వస్తుంది అనుకుంటావేంటి, ఒకవేళ నిజంగా నీ భార్య నా కంపులోనే ఉంటే పోలీసులనేంటి డ్రగ్స్ కేసు కూడా నా మీద పెట్టించు అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట గట్టిగా. ఇలా గట్టిగా మాట్లాడడంతో నిజంగా హీరోయిన్ అక్కడ లేదేమో అని చెప్పి హీరో అయితే అనుకుంటాడు. కానీ అప్పుడే డోర్ అనేది నాక్ అవుతుంది అనమాట. ఇంకా డోర్ నాక్ అయ్యేసరికి తన ఫ్రెండ్ వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగా హీరోయిన్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ చూసేసరికి మీ ఆయన నన్ను ఇప్పుడు డ్రగ్స్ కేసులో కూడా ఇరికించేసేలా ఉన్నాడే, నీ వల్ల ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అనగానే ఏమి ఇరికించలే, నన్ను లోపలికి పది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని చెప్పి అంటది. ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే హీరోకి చెప్తాడనమాట, మీరు నిజంగా చేసింది చాలా తప్పు బాస్, ఎందుకంటే మీ భార్య తన్ని కొట్టిందంటే తన తప్పు ఏదో ఉంటది కదా, అంటే ఆయన అందరి ముందు మా ఇద్దరు గురించి అలా మాట్లాడడం తప్పే కదా, ఆయన నేను తన్ని కొట్టలేదు, చెయ్యి మాత్రమే ఎత్తాను, తనే తన మీద చేయి చేసుకుంది అని చెప్పి అంటే నేనంతా ఇన్వెస్టిగేషన్ చేశాను, దాంట్లో ఏజెంట్ తప్పే ఉందంట. ఇంకా ఇంకొక విషయం కూడా చెప్పాలి, మీ భార్యకి కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయితే జరిగింది, దాంట్లో చాలా ఇంజరీస్ కూడా అయినాయి, ఈ రిపోర్ట్స్ కూడా నేను మీ దగ్గరికి తీసుకువచ్చాను, తను చాలా ఇబ్బందిలో ఉన్నా మీకు ఏ విషయమో చెప్పలేదు, ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి రిపోర్ట్స్ అయితే ఇస్తారు. ఇది విన్న మన హీరోకి అయితే ఏం మాట్లాడాలో ఏమీ అర్థమవుదు. అందుకనైనా తను నన్ను డివోర్స్ తీసుకోవాలనుకుంటుంది, తనకి ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉండడం వల్లే నా నుంచి వేరైపోవాలనుకుంటుందా అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా తన అసిస్టెంట్ అయితే మీ భార్యని బాగా చూసుకోండి బాస్ అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న హీరో అయితే సరే నువ్వు అయితే ఈ విషయం ఎవరికి తెలియకుండా చూసుకో అని చెప్పి అంటాడు. నేను తన్ని చాలా బాగా చూసుకుంటాను, తన సడన్గా డివోర్స్ అడిగేసరికి నాకే మాత్రం అర్థం కాలేదు, ఇదే రీజన్ అనుకుంటా, నేను తన్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి అంటాడు. ఇంకా తన వైఫ్ దగ్గరికి వెళ్ళి నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు, నిన్ను షాపింగ్కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నా, మనిద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం, నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్పి ఇక్కడ హీరో అయితే తన వైఫ్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే పద షాపింగ్కి అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ టై అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో ఏమనుకుంటాడంటే తన భార్య తన కోసమే టై సెలెక్ట్ చేస్తుందేమో అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా అలానే మ్యాచ్ అయింది కదా, సూట్ అవుతుంది కదా అని చెప్పి అడిగేసరికి నాకు బాగుంటుంది, నీకు తెలుసు కదా నాకు ఇదన్నీ సూట్ అవుతాయి అని, కానీ నీకు కాదు ఇదంతా జిన్కి అంటే వాడికి ఎందుకు అని చెప్పి హీరో అంటాడనమాట. ఇప్పటి వరకు తను నాకు చాలా హెల్ప్ చేశాడు, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే నేను తనకి ఈ గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నా, తనకి ఇది సెట్ అవుతుంది అనుకుంటా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరోకి అయితే ఒళ్ళంతా మండిపోతూ ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఆ గిఫ్ట్ తీసుకొని జిన్ దగ్గరికి వెళ్తుంది. మీరు నాకు ఇప్పటి వరకు చాలా అంటే చాలా సహాయం చేశారు, అందుకే చిన్న గిఫ్ట్ మీకైతే తీసుకువచ్చాను, తీసుకోండి అని చెప్పి జిన్కి అయితే ఇస్తుంది. ఇంకా జిన్ కూడా సరే అని చెప్పి ఆ గిఫ్ట్ తీసుకుంటాడు. నీ ఫోన్ పగిలిపోయింది కదా, అందుకే నిన్నకి ఫోన్ అనేది కొన్నాను, తీసుకో అని చెప్పి హీరోయిన్కి ఇవ్వడంతో హీరోయిన్ కూడా తీసుకుంటుంది. కానీ మన హీరో కూడా హీరోయిన్ ఫోన్ పోయిందని చెప్పి సేమ్ అలాంటి ఫోనే తీసుకువస్తాడు. ఇదంతా చూసిన హీరో ఫోన్ ఇవ్వకుండా దాచుకుంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే జిన్ అడుగుతాడనమాట, అసలు నువ్వు చదువుకున్న వెంటనే ఎందుకని పెళ్లి చేసేసుకున్నావు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది కదా, అసలు తన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అడగడంతో హీరోయిన్కి అయితే గతం అంతా గుర్తొస్తుంది. ఇక్కడ ఒక రోజు హీరోయిన్కి వాళ్ళ అమ్మగారికి
యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. హీరోయిన్ లాగలేని పరిస్థితుల్లో ఉంటది. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అనుకునేసరికి ఇంకా అప్పుడే అక్కడికి హీరో వస్తాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి చూస్తుంది. ఇంకా అంతే హీరోయిన్ చూసి ఫ్లాట్ అయిపోతుంది. హీరో అయితే అలా హీరోయిన్ ని కాపాడతాడనమాట. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ రికవరీ అయ్యి ఒక బ్లైండ్ డేట్ కి అయితే వెళ్తుంది. ఇంకా బ్లైండ్ డేట్ లో ఎవరో కాదు ఉండేది మన హీరోనే మాట. ఇంకా హీరోయిన్ చూసిన హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది అనమాట. తన కాపాడిన వ్యక్తి ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకోబోవడానికి వచ్చాడని. ఇంకా అదంతా చూసి హీరోయిన్ అయితే తనకి వెంటనే ఓకే చెప్పేశాను అని చెప్పి ఇదంతా జిన్ కి అయితే చెప్తాది అనమాట. ఇదంతా విన్న జిన్ అయితే హో అలా జరిగిందా అని అనగానే ఇంకా హీరో అసిస్టెంట్ అయితే వచ్చి సార్ హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఎవరో గాని హార్స్ కి గాయం చేశారు. హార్స్ అనేది తిరగబడడం వల్ల హీరోకి చాలా దెబ్బలు తగిలినాయి అని చెప్పి అనడంతో హీరోయిన్ కంగారుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే హీరోని చాలా ఇష్టపడుతూ ఉంటది అనమాట. టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి హీరోకి ఇస్తుంటే హీరో అయితే నేను వేసుకోనని మానం చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కావాలని చెప్పి హీరో మీదకి వెళ్ళి మరి హీరో నోట్లో టాబ్లెట్స్ అనేది వేస్తుంది అనమాట. ఇంకా హీరో కూడా అలా టాబ్లెట్స్ అనేవి వేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే టాబ్లెట్స్ అనేవి వేసాక జ్వరం తగ్గిందని తెలిసి బయటకి అయితే వెళ్తే హీరో ఎక్కడికని అడుగుతాడు. కానీ హీరోయిన్ సమాధానం చెప్పదన్నమాట. ఇంకా హీరోయిన్ ఎక్కడికో కాదు జిన్ దగ్గరికి వచ్చి ఈ రోజు నుంచి నేను మీ దగ్గర వర్క్ చేస్తాను అని చెప్పి అంటది. జిన్ కూడా నీ ఇష్టం అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో అయితే వెనకాల ఫాలో చేసుకుంటూ వచ్చేస్తాడు. ఇక్కడ జిన్ ని హీరోయిన్ ని చూసి హీరోకి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. నాకు ఒంట్లో బాగోపోయినా వీడి దగ్గరికి వచ్చేసావా అని చెప్పి మనసులో అనుకొని వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి లాక్కొచ్చేయాలని అనుకుంటాడు. జిన్ అయితే అంటాడనమాట ఏం చేస్తున్నావని. జిన్ ని కూడా పట్టించుకోకుండా హీరోయిన్ అయితే లాక్కొచ్చేసి ఇలా అడుగుతాడు ఇంటికి తీసుకొచ్చి నీకు నేను సరిపోవట్లేదా, నాకు ఒంట్లో బాగోలేదని తెలిసిన వేరే మొగడిని చూడడానికి ఎలా వెళ్ళావు, అయినా నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి అంటాడనమాట. నువ్వు ఇలా ప్రవర్తిస్తే అసలు మంచిగా లేదు, నా పరువు అనేది పోతుంది, నేను పెద్ద బిగ్ షాట్ ని, ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు నీకు నచ్చినట్టు ప్రవర్తించడం మంచిగా లేదా అంటాడు. నీకు విడాకులే కదా కావాలి, సరే నీకు వచ్చిన వెంటనే నేను విడాకులు అనేది ఇచ్చేసి నీ నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నాను, నీకు కొన్ని రోజుల్లో విడాకులు అనేది ఇచ్చేస్తాను, కానీ నేను ఇంతకు ముందు బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పి బిజినెస్ ట్రిప్కి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పిల్ల అయితే నాన్న నువ్వు వచ్చేసావా అని చెప్పి హీరోని అయితే పిలుస్తుంది అనమాట. కానీ హీరో మాత్రం నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను మీ నాన్ననైతే కాదు, త్వరలోనే నేను మీ నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీకు ఆపరేషన్ అనేది అయ్యాక అనగానే సరే మీరు నా అంకుల్ అని నాకు తెలుసు అని చెప్పి అంటారు. ఆ పాపకి ఆపరేషన్ అనేది చేపిస్తూ ఉంటారన్నమాట, బోన్ నారో ఆపరేషన్. అందుకే హీరో కొంచెం ఏజిన్ని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుతాడు. ఆ పాప కోసం ఏజిన్ బోన్ నారో ఇస్తానని చెప్పి ఒప్పుకుంటారన్నమాట. అలా హీరోకి క్లోజ్ అవుదామని ఇంకా ఆపరేషన్ కూడా సక్సెస్ అయితే అవుతుంది. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆ పిల్లని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి. హీరో టైం అస్సలు బాగాలేనట్టుంది. ఇదే టైంలో హీరోయిన్ వాళ్ళ మదర్కి కూడా ఆపరేషన్ అనేది జరుగుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే చనిపోయి ఉంటారు. ఆ టైంలో హీరోయిన్కి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. ఒక జిన్ మాత్రమే ఉంటాడు. హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా హీరో లేడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ అదే అంటారు. తిన భర్త కూడా తిన దగ్గర లేడు, వీళ్ళ అమ్మ చనిపోయినంత మాత్రాన అని చెప్పగానే ఇంకా హీరో అయితే వస్తాడనమాట. వాళ్ళ అమ్మగారు ఒక ఫోటోకి దండం అనేది పెట్టి హీరోయిన్కి అయితే చెప్తాడు ఫ్లైట్ అనేది డిలే అయింది, అందుకే లేట్ అయింది, లేకపోతే ఈ విషయం తెలిసిన వెంటనే నేను బయలుదేరేవాడిని అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే ఏమీ పట్టించుకోదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి. ఇంకా వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గర అయితే అంటది నాకు విముక్తి అనేది కావాలి ప్లీజ్, నాకు నీ నుంచి విడాకులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇచ్చి అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే అనడంతో ఇంకా ఇద్దరు అయితే విడాకులు అనేది తీసుకుంటారు. ఇంకా రీజన్ అనేది అడుగుతారన్నమాట విడాకులకి ఎందుకని. ఇంకా హీరోయిన్ అయితే నన్ను మోసం చేశాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో అయితే ఆ విడాకులు ఇచ్చిన ఆవిడని అడుగుతాడు మళ్ళీ పెళ్ళి త్వరగా చేసుకొచ్చా, ఎంత టైం అయినా వెయిట్ చేయాలా అనగానే లేదు సార్ మీకు ఎలాగో విడాకులు అయిపోయింది కాబట్టి రేపే కూడా చేసేసుకోవచ్చు, ఒక గంట తర్వాత అయినా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పగానే హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మన హీరోయిన్ మాత్రం హీరోని తలుచుకుంటూ తాగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ అలా తాగడం అనేది చూసిన జిన్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏమైంది నువ్వు ఎందుకని అలా తాగుతున్నావు, ఇలా తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, ఒకసారి నా మాట వినొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే ఓదార్చుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అలా తాగుతూ ఉన్నప్పుడు జిన్ అయితే చూస్తుంది. కానీ హీరోయిన్ కి జిన్ అయితే కనబడ్డమాట. జిన్ లాగా ఉన్న హీరోనే కనబడతాడు. జిన్ లో కూడా హీరోని చూసి ఇంకా వెంటనే హీరో అనుకొని జిన్ అయితే హక్ చేసుకొని హీరో మీద ఉన్న ఫీలింగ్స్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. మన హీరో కూడా ఏమీ విడవకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, నేను నీకు నచ్చినట్టే ఉంటాను, చాలా బాగా చూసుకుంటాను ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ అయితే బ్రతిమాలుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే లేదు లేదు నీకు అవకాశం ఇవ్వను కానీ ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో కూడా హీరోయిన్ వెనకాల వస్తాడనమాట. తడిచిపోయేలాగా ఉన్నావని చెప్పి తన కోట్ అయితే కప్పుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ నీ దగ్గరికి అయితే తీసుకుంటాడనమాట. అందరూ నీ మీదే కళ్ళు అనేవి ఉన్నాయి, నాకు భయం వేస్తుంది నిన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి అందుకే ఇంత జాగ్రత్తగా చూసుకుంటాడు
అనుకుంటున్నా, నాకు ఒక అవకాశం అనేది ఇవ్వచ్చు కదా, నీకు నచ్చినట్టు ఉంటాను, నీకు నచ్చిన భర్తలాగా అనగానే హీరోయిన్ అయితే కోట్ అనేది ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. హీరో అయితే ఏంటి నాకు సమాధానం చెప్పలేదు అనగానే హీరోయిన్ అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోకి ఓకే చెప్పినట్టే అనిపిస్తుంది అన్నమాట హీరోకి కూడా. ఇక్కడ హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫోన్ చేస్తూ మాట్లాడుతుంది జిన్కి అయితే. హీరోకి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాలనుకుంటుంది, కానీ జిన్ అయితే నేను ఇలా నా భార్య ఒక సమాధి దగ్గర ఉన్న అర్జెంటుగా రా అని చెప్పి కాల్ చేస్తాడు. ఇంకా తను కూడా అలా వెళ్తుంది అన్నమాట జిన్తో పాటు. ఇంకా జిన్ అయితే చెప్తాడనమాట హీరోయిన్కి, నా భార్య నా పిల్లలు కోల్పోయాను, నా భార్యని నేను ఎంతో ప్రేమిస్తాను, కానీ ఒక 7 ఏళ్ల క్రితం కార్ యాక్సిడెంట్ వల్ల తిన్ని కోల్పోవాల్సి వచ్చింది, తిన కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది, నేను ఇవన్నీ తీసుకోలేకపోతున్నా, ఈ యాక్సిడెంట్ అంతా నీ వల్ల మీ అమ్మ వల్లే జరిగిందని చెప్పి హీరోయిన్ మీద గన్ అనేది టార్గెట్ చేస్తాడనమాట. ఇదంతా చూసిన హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవదు. ఇదంతా నీ వల్ల, నీ భర్త వల్ల, మీ అమ్మ వల్లే జరిగింది, నేను ఆ రోజు నీ భర్తని ఎంత బ్రతిమాలేనో తెలుసా, నన్ను బ్రతికించకపోయినా పర్లేదు, నా బిడ్డని నా భార్యని బ్రతికించు ప్లీజ్ అని చెప్పి కాళ్ళ మీద కూడా పడ్డాను, కానీ వాడు నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటాడనమాట. యాక్చువల్గా అదే టైంలో హీరోయిన్ కూడా యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఇంకా అది కాపాడాలని చెప్పి హీరో అయితే వెళ్తూ ఉంటే, కానీ ఇక్కడ జిన్ మాత్రం కాలు పట్టుకొని అయితే బ్రతిమాలుతాడు, ప్లీజ్ రా నా బిడ్డని నా భార్యని బ్రతికించని, నేను వస్తాను ఇక్కడే ఉండరా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంక ఇదంతా చెప్తూ ఉంటాడనమాట. ఆ రోజు నీ భర్త నా బిడ్డని బ్రతికించి ఉంటా, నా భార్య నా బిడ్డ బ్రతికేవాళ్ళు, కానీ నీ కోసం నిన్ను బ్రతికించాడు అలా అని చెప్పేసరికి హీరో అయితే వెంటనే జిన్ వచ్చి పట్టుకొని హీరోయిన్ అయితే పారిపోమని అంటాడనమాట. కానీ జిన్ మాత్రం వెంటనే హీరోని గట్టిగా కొట్టి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి గన్ అనేది టార్గెట్ చేస్తాడనమాట. ఇంకా హీరోకి అయితే ఇలా చెప్తాడు, నువ్వు గనుక ఒక అడుగు ముందుకు వేసావో నీ భార్యని చంపేస్తా, ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసో లేదో, కానీ ఇప్పుడు చూస్తావు కానీ అనగానే, లేదు నా కార్ యాక్సిడెంట్లో నిన్ను కాపాడినాను, నీ భార్యని కాపాడలేకపోయాను, కానీ నీ భార్యని నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను, నీకు ఒక కూతురు కూడా పుట్టిందని చెప్పి ఆ పాపనైతే తీసుకువస్తాడు. తనే నీ కూతురు అని చెప్పగానే ఇక్కడైతే వెళ్ళు తనే మీ నాన్న అని చెప్పి ఆ పాపకు చెప్తాడనమాట. నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావా అనగానే, హా నాన్న నేను బ్రతికే ఉన్నానే ఆ పాప అంటది. అలా వీళ్ళిద్దరు అయితే క్లోజ్ అవుతారు. ఇలా అందరూ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారన్నమాట. ఇలా ఇంటికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే అంటది, ఈ విషయం ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు అంటే, చెప్పినంత మాత్రాన నువ్వేమైనా చేస్తావా అని అనగానే అక్కడికి అయితే ఏజిన్ వస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ మీద దాడి చేయబోతుంటే హీరో అయితే అడ్డు వచ్చేస్తాడు. ఇంకా కత్తిపోట అనేది హీరోకి అయితే తగిలేస్తుంది అన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, ఇలాగైనా నా ప్రేమ నీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా, నేను చనిపోవడమే కదా నీకు కావాలి, నీకోసం నా ప్రాణాలనే ఇచ్చేస్తా అని డైలాగ్స్ అయితే చెప్తాడు. కానీ ఇక్కడ సీన్ ఓపెన్ చేయగానే హీరో అసిస్టెంట్ అయితే అంటాడు హీరోయిన్తో, మేడం మీరు అనుకున్న కళ నెరవేరలేదు, మన సార్ అనుకోకుండా బ్రతికేశాడు, ఏం చేస్తాం చెప్పండి, మనకి దరిద్రం వదిలేలా లేదని చెప్పి అనగానే, రేపు పోరా నువ్వు అని హీరో అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇప్పటి వరకు నాకు విషయం ఏమీ చెప్పలేదేంటి, అయినా నేను ఇంకా ఏజిన్ కడుపులో నీ బిడ్డ ఉందని చెప్పి అనుకుంటున్నా, ఇదంతా ఫేక్ అని నాకు కూడా అర్థమైందిలే, అయినా నాకు ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అయినా ఎందుకని నాతో ఇప్పటి వరకు బిడ్డని కంటాకి ఒప్పుకోలేదు అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, నాకు తెలుసు నీకు కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పి, నువ్వు బిడ్డని కనలేవు కూడా, ఇప్పుడు నీకంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వు కొంచెం రికవరీ అయ్యాక నీకు ఈ విషయం అనేది చెప్పి అప్పుడు మన ఇద్దరం పిల్లల్ని కందాం అనుకున్నా, కానీ ఈలోపు ఇదంతా జరిగిపోయింది, ఏం చేస్తాం చెప్పు, నేను నీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నా, ఇంకా నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ విషయం నీకు నేను చెప్పలేకపోయాను, నేలిగో నాకు అడ్డొచ్చింది, యాక్చువల్గా బ్లైండ్ డేటా ప్లాన్ అన్ని నేనే ప్లాన్ చేశాను, ఆ రోజు యాక్సిడెంట్లో నిన్ను చూసిన వెంటనే నాకు బాగా నచ్చేసావని చెప్పి అంటాడనమాట. ఇంక హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అలా వీళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ జిన్ అండ్ తన కూతురుతో చాలా సంతోషంగా ఉంటారు. హీరోయిన్ కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది.